మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరికీ వందనాలు. అలాగే క్రొత్తగా వచ్చిన మా సహోదరులకు ప్రత్యేకించి మా వందనాలు. ఎలాగే కంటిన్యూ అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునగాక. ఆమేన్. ప్రియులరా, ఈ నెల 25వ తారీఖు వరకు కూడా క్రిస్మస్ సందేశాలు మనం వింటూ వస్తున్నాం. అలాగే విందాం. ఈ రోజున మనం క్రిస్మస్ సందేశాన్ని వినబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అని మనకు తెలుసు. ఈ రోజున మనం నేర్చుకోబోయే అంశం దేవుని సంకల్పం అనే అంశాన్ని మనం ఒకసారి ఈ రోజున నేర్చుకోబోతున్నాం. మీరు హెడ్డింగ్ రాసుకోండి. దేవుని సంకల్పం అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుదాం. లూకా వ్రాసిన అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనాన్ని చదివి వినిపించండి. కాబట్టి మీలో ఎవని నాశన విషయంలోనైనాను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యముగా పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియో దాచుకొనలేదు. చాలండి, జాగ్రత్తగా విందాం. పౌలు గారు మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాట ఇది. మీలో ఎవరైనా నాశనం అయిపోతే నాకేమీ సంబంధం లేదు, నేను మిమ్మల్నే సాక్షులుగా పెడుతున్నాను, నాకు సంబంధం లేదు అని. ఎందుకు అంటే దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమి దాచుకోలేదు. దేవుని సంకల్పమంతయు నేను మీకు తెలియజేశాను అని భక్త పౌలు చెబుతున్నాడు. ఒకవేళ రేపు తీర్పులో నిలబడినప్పుడు, ఆ తీర్పులో ప్రభు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు, అయ్యా నాకు తెలియదు, ఈ విషయం నేను వినలేదు, ఇది నాకెవరూ చెప్పలేదు, ఈ మీ ఉద్దేశం కానీ మీ ఏర్పాటు కానీ మీ సంకల్పం కానీ నాకు బోధించలేదు, మందిరానికి వెళ్ళాను కానీ అక్కడ నాకు ఎవరు చెప్పలేదు అని మీరు అనకుండాన్నట్లు, తర్వాత మీరు నాశనానికి వెళ్ళేటప్పుడు ఇదిగో ఈ పాస్టర్ గారి వల్ల నేను నాశనానికి వెళ్ళిపోతున్నాను అని నా మీద మీరు నేరము మోపకుండా దేవుని సంకల్పం అంతయు ఏది దాచుకోకుండా నేను ముందే మీకు చెప్పుతున్నాను, ఇక మీ ఇష్టం అన్నట్టుగా పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుని సంకల్పం ఆయన ఏమి దాచుకోలే. కొన్ని దాచుకొని కొన్ని బోధించలేదు. ఈ సంగతి చెబితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, ఇది చెబితే ఏమన్నా అనుకుంటారేమోనని పౌలు దాచుకోకుండా ఎంత చెప్పాడు? దేవుని సంకల్పం అంతయు నేను తెలియజేశాను అంటున్నాడు. సంకల్పము అంటే అర్థం ఏమిటి? సంకల్పము అంటే మనసులో నిశ్చయించుకున్న దృఢమైన కోరిక. సంకల్పము అంటే ఏమిటి? ఒక పట్టుదల, ఒక పని చేయాలి అనేటువంటి ఆశ, తృష్ణ, దానిని కోరిక అంటాం. సంకల్పం, ఫలానా పని చేయాలి అనుకున్నది ఒక సంకల్పం, మనసులో నిర్ణయించుకొని దానిని తరువాత ఆ పనిని కొనసాగించడం సంకల్పము అంటారు. అయితే దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ దేవుని సంకల్పం అంటే ఏమిటి అనేది ఈ రోజున మనం తెలుసుకోవాలి. మనలో కొంతమందికి కొన్ని సంకల్పాలు ఉంటాయి. అంటే ఒక పని మీద దృష్టి పెడతాం, అది మనం పూర్తి చేయాలి అనుకుంటాం. ఉదాహరణకు నేను ఇల్లు కట్టాలి అనుకుంటాం, కొంతమంది అనుకుంటారు. ఆ ఇల్లు కట్టడానికి కావలసినటువంటి సొమ్ముని ఇప్పటి నుంచే, ఎప్పుడైతే మనసులో అనుకున్నారో అప్పటి నుంచి దానికి ఎంత ఖర్చు అవుతుందనేది మనసులో ఉంటుంది. దానికి కావలసిన సొమ్ము కష్టపడి సంపాదించి దాన్ని సమకూర్చుకొని ఆ గృహాన్ని వాళ్ళు నిర్మిస్తారు. ఈ రోజున ఇల్లు మనకు కనబడుతుంది అంటే దానికి సంబంధించిన ఆలోచన ఏనాడో ఉంది. దానిని సంకల్పము అంటాం. అంటే ఒక ఆలోచన అంటాం.
అది చెయ్యాలి అనే ఒక పట్టుదల, అది ఎప్పుడు ఉంటుంది? లోపల ఉంటుంది. అది క్రియారూపం దాల్చేసరికి ఒక సమయం పడుతుంది. అలాగే దేవునికి కూడా సంకల్పం ఉంది. దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. మనసులో ఆలోచన కలిగి ఉన్నాడు. మనసులో ఒక ఉద్దేశం దేవునికి ఉంది. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని దేవుడు ఆలోచించాడు. ఆయన ఆలోచించిన ఆలోచన అది క్రియారూపకంగా మన కళ్ళ ముందు కనపడేటట్లుగా చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. అంటే ఈనాడు ఇప్పుడు మనం మనుషులంగా ఈ భూమి మీద ఉన్నాము, లేకపోతే ఈ ప్రపంచం ఇలా ఉంది, నేటి పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఇవన్నీ ఇలా జరగటానికి కారణం ఏమిటి? ఏనాడో దేవుడు వీటన్నిటినీ సంకల్పించాడో అది ఇవాళ జరుగుతోంది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని సంకల్పం ఏమిటి? నేను 3 లేదా 4 విషయాలు త్వరగా చెప్పి నేను ముగించేస్తాను. చెబుతున్న మాటలు మనం విందాం. మొదటిగా చూద్దాం, ఎఫెసీ పత్రిక క్రొత్త నిబంధన గ్రంథంలో 173వ పేజీలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుదాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇంకా చాలా విషయాలు అక్కడ మనం 14వ వచనం వరకు చదివితే ఉంటాయి. ఇక్కడ వ్రాయబడినటువంటి సంగతి ఏమిటంటే, దేవుడట పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు ఇవ్వాలి అని యేసుక్రీస్తు ద్వారా మనము పరలోకంలో ఉండే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి, వాటిని మనం అనుభవించాలి అని దేవుని సంకల్పము అని మనం చూసాం. దేవుడు ఈ సంకల్పాన్ని ఎప్పుడు కలిగి ఉన్నాడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే అని బైబిల్లో ఉంది. అంటే ఒకసారి ఆలోచిద్దాం. అప్పుడు భూమి లేదు, అప్పుడు ఆకాశము లేదు, కనబడుతున్న సూర్యుడు చంద్రుడు లేరు, నక్షత్రాలు లేవు, నక్షత్ర మండలాలు లేరు. ఈ విశ్వంలో ఏది లేదు. ఏది లేని సమయం అది, ఏది లేని ఘట్టం అది. ఏది లేనప్పుడు దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆ తేజో మండలంలో దేవుడు ఉన్నాడు. ఆయన ఆ మండలంలో ఉండి ఒక ఆలోచన చేశాడు. ఏమీ లేదు, ఆయన ఆ వెలుగులో ఉన్నాడు. ఇది గుర్తుపట్టండి. ఆ వెలుగులో దేవుడు ఎలా ఉన్నాడు అంటే 3 వ్యక్తులుగా ఉన్నాడు. ఇది బైబిల్ చెబుతున్న సత్యం. తేజ మండలంలో 3 వ్యక్తులుగా దేవుడు ఉన్నాడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని బైబిల్ అందుకే చెప్పింది. ప్రేమ అనేటువంటిది ఎప్పుడు బయలుపడుతుంది అంటే, ప్రేమించబడడానికి మరొక వ్యక్తి ఉన్నప్పుడే ఇతడు ప్రేమిస్తున్నాడు అనడానికి అర్థం ఉంటుంది. నేను ప్రేమ కలిగిన వాడను అని చెప్పుకోవాలి అంటే అవతల ప్రేమింపబడే వ్యక్తి మరొకడు ఉంటేనే కదా ఇతడు ప్రేమిస్తున్నాడు అతనిని అని చెప్పడానికి. అలాగే దేవుడు ప్రేమ. ఎప్పటి నుంచి దేవుడు ప్రేమ? ఎప్పుడు ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు దేవుడు? దేవుడు ఒకప్పుడు ప్రేమ కలిగి ఉన్నాడు, అంతకు మునుపు ప్రేమ లేనిగా ఉన్నాడు అని చెప్పగలమా మనం? దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు అని ఎప్పటి నుంచి చెబుతాం? ఆయన ఎప్పటి నుంచి ఉంటే అప్పటి నుంచి ప్రేమ కలిగిన వాడు. ఆయన ఒక్కడగా ఉండి ఎవ్వరు లేనప్పుడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. అప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఎవరున్నారని ప్రేమిస్తున్నాడు? అందుకే దేవుడు 3 వ్యక్తులుగా ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు?
ముగ్గురు వ్యక్తులు, వాళ్ళను మనం తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అని ఇప్పుడు మనం చెబుతున్నాం. ఆ ముగ్గురు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు. ఆ ముగ్గురు ఒకరంటే ఒకరికి అమితమైన ఇష్టం. వారికి రెండు ఇష్టాలు ఉండవు, వారికి రెండు అభిప్రాయాలు ఉండవు. వాళ్ళు ఒకరిని ఒకరు విభేదించుకోరు, వారు ఒకరిని ఒకరు తోలనాడుకోరు, ఒకరిని ఒకరు హెచ్చించుకుంటారు, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉంటారు. అది దేవుడు. అక్కడ ఉన్నటువంటి దేవుడు ఆలోచించాడు, నాకు పిల్లలు కావాలి అని కోరుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా మనం కావాలని దేవుడు కోరుకున్నాడు. అలా కోరుకొని నాకు పిల్లలు కావాలి అంటే ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఆయన ఆలోచించాడు. ఆ ఆలోచనలో బయలుపడింది ఏమిటి అంటే, ఇవన్నీ సృష్టించిన తర్వాత, మనుషులను సృష్టించుకున్న తర్వాత ఈ మనుషులు దేవునికి దూరమైపోతున్నారన్న సంగతి కూడా దేవుడు చూశాడు. దేవునికి విరోధులైపోయారు, దేవునికి శత్రువులైపోయారు, దేవునికి దూరమైపోయారు. ఇవన్నీ జరగడానికి అపవాది, సాతాను అనేవాడు ఒకడు ఇలా చేస్తున్నాడు అనేది దేవుడు సమస్తాన్ని ముందుగానే చూశాడు. రైట్, ఇలా జరుగుతుందన్నమాట. నాకు పిల్లలు కావాలి అనుకుంటే, ఆ కోరిక తీరాలి అనుకుంటే ఎలా జరుగుతుంది భవిష్యత్తులో. నేను సంకల్పించిన ఇది జరగాలి అంటే అందరూ నాకు దూరమైపోయారు. అయితే వాళ్ళను రక్షించుకోవడానికి, వాళ్ళను మరలా విమోచించడానికి, నేను అంటే ఇష్టపడేటువంటి వాళ్ళను ఒక ప్రత్యేకపరచడానికి నేను ఒక కార్యం చేయాలి అని దేవుడు సంకల్పించుకున్నాడు. ఏమిటి ఆ సంకల్పం అంటే, యేసుక్రీస్తు ద్వారా తనకు పిల్లలుగా మనమందరం కావాలి అని దేవుని సంకల్పం. దేవునికి మహిమ కలుగునగాక. అప్పుడు అనుకున్నాడు, నాలో నుంచి ఒక వ్యక్తిని పంపుతాను, అతడు సమస్త సృష్టిని చేస్తాడు, అతడి సమస్తాన్ని కూడా ఏలుబడి చేస్తాడు, తర్వాత భూమిని కూడా సృష్టిస్తాడు, ఆ భూమి మీద మనుషులను ఆయనే సృష్టిస్తాడు. ఆ మనుషులు నాకు దూరమైనప్పుడు, అంటే ఆయనకు దూరమైనప్పుడు మరలా వారిని తిరిగి తన దగ్గరకు తెచ్చుకోవడానికి ఆయన్ని శరీరాన్ని ధరించి ఆ భూమి మీద మానవుడిగా పుడతాడు. ఆయన సుబోధలు చేస్తాడు, ఆయన అందరి కొరకు సిలువలో మరణిస్తాడు, ఆయన సమాధి చేయబడతాడు, మూడవ రోజున తిరిగి లేస్తాడు, మరలా ఇక్కడికి పరలోకానికి వచ్చి నా దగ్గర ఆయనే కూర్చుంటాడు. తరువాత ఎవరైతే ఆ పంపబడినటువంటి ఆ కుమారుని లోనికి వస్తారో, ఆ కుమారుణ్ణి అంగీకరిస్తారో, కుమారుని ద్వారా పాపక్షమాపణ పొందుతారో, వాళ్ళనందరిని తీసుకురావడానికి నేను మరలా ఆయన్ను పంపుతాను. ఆయన వచ్చి తన వారందరిని కూడా తీసుకొని పరలోక రాజ్యంలో ఉంచుతాడు. వాళ్ళందరూ నాకు కుమారులై ఉంటారు అని దేవుడు సంకల్పించాడు. దేవునికి మహిమ కలుగునగాక. అప్పటికి ఇంక ఏమీ లేదు, ఏ సృష్టి జరగలేదు. ఇది మొత్తం దేవుడు ఒక్కసారి ఆలోచించాడు. అది సంకల్పము అంటారు. ఆ ఆలోచించిన దేవుడు ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్న ముగ్గురులో ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. బయటికి రావడాన్ని పుట్టుట అని బైబిల్ చెప్పింది, బయటకు రావడాన్ని కుమారుడు అని బైబిల్ చెప్పింది, బయటకు రావడాన్ని ఉద్భవించుట అని బైబిల్ గ్రంథం చెప్పింది. ఆ వెలుగులో నుంచి ఒక ఆయన బయటకు వచ్చాడు, తన మహిమను తగ్గించుకొని వచ్చాడు. ఆ మహిమలో ఆయన ఉన్నాడు, బయటకు వచ్చాడు. అంతకుముందు లేడు అని ఎక్కడ బైబిల్లో లేదు. ఆ మహిమలో నుంచి ఆయన బయటికి రావడం ఒక ఉదాహరణ చెబుతాను. గొంగళి పురుగు ఓ మూలన అది గూడు కట్టుకొని చీతాకోక చిలుకగా బయటకు రూపాంతరం చెంది వస్తుంది, మార్పు చెంది వస్తుంది. ఆ చీతాకోక చిలుకగా బయటకు రాక మునుపు అది ఉందా లేదా? అది ఉంది, దాని స్థితి వేరు. ఇప్పుడు స్థితిని మార్చుకొని వచ్చింది. అలాగే సమీపింపరాని తేజస్సులో ఉన్న ముగ్గురు వ్యక్తులలో రెండవ వాడు దాని నుంచి బయటికి వచ్చాడు. బయటకు వచ్చాడు గనక పుట్టాడు అని బైబిల్ చెప్పింది. పుట్టటము అంటే అంతకుముందు లేడు అని అర్థం కాదు. ఇప్పుడు తల్లిదండ్రుల వల్ల పిల్లలు పుట్టినట్టు ఆ పుట్టడం కాదు. అలా బయటకు వచ్చిన ఆయన పరలోకాన్ని నిర్మించాడు.
ప్రపంచాలు నిర్మించాడు, కోటాను కోట్ల దేవదూతలను నిర్మించాడు, అందరికీ రాజ్యాలు అప్పగించాడు. వారి పరిపాలన వ్యవస్థలో వాళ్ళంతా పరిపాలన చేసుకుంటున్నారు. ఆ తరువాత దేవుని సంకల్పంలో ఈ భూమి ఒకటి ఉంది. ఆ భూమి మీద మనము కూడా దేవుని సంకల్పంలో ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈ దేవదూతలందరూ కూడా ఆయా సమయాల్లో దేవుని దగ్గరకు వస్తూ పోతూ ఉంటారు. ఆ దేవుని యొక్క ఆలోచన సభ ఒకటి ఉంది. ఆ సభలో పెద్దలు కూడా ఉన్నారు, 24 పెద్దలు. వీళ్ళంతా ఆలోచన చెబుతారు. ఆ ఆలోచన సభకే ఆలోచనకర్తగా దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు చెప్పాడు, నాకు పిల్లలు కావాలి, నాకు వధువు కావాలి, నా కుమారునికి నేను వివాహం చేయాలనుకుంటున్నాను, ఆయనకు భాగస్వామిని నేను ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆ మిగిలిన గ్రహాలలో ఉన్నటువంటి దూతలందరూ అనుకున్నారు, ఆ కుమారుడికి నేను భార్యగా ఉండాలి, మా గ్రహపు వారే ఆయనకు వధువుగా ఉండాలి అని ఎవరికి వారే నన్ను చేసుకుంటాడని ప్రపంచాలలో ఉన్నటువంటి ఆ గ్రహవాసులందరూ కూడా మా గ్రహంలో ఉన్న వాళ్ళనే ఆయన పెండ్లాడతాడు, మమ్మల్ని అనుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు ఆయన చెప్పాడు, మీరెవరూ కాదు, నేను ఒక లోకాన్ని తయారు చేయబోతున్నాను, నేను ఒక లోకాన్ని సృష్టించబోతున్నాను. నేను సృష్టించబోయేటువంటి ఆ లోకం, నేను ఏర్పాటు చేయబోయేటువంటి ఆ లోకంలో నా కుమారునికి నేను ఒక భార్యను ఏర్పాటు చేయబోతున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. వాళ్ళందరూ అనుకున్నారు, ఏదో కొత్త ప్రపంచం ఒకటి సృష్టిస్తాడట దేవుడు. ఆ ప్రపంచంలో తన కుమారునికి భార్యగా అక్కడ నుంచి తీసుకురాబోతున్నాడట. ఆవిడ ఎలా ఉంటుందో చూద్దాం అని అందరూ కూడా అనుకుంటున్నారు. అయ్యా, మరి ఎప్పుడు జరుగుద్ది? ఎప్పుడు నువ్వు నీకు భార్యగా ఒక ఆమెను ఏర్పాటు చేస్తావు అంటే ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు నేను అలా చేస్తాను అని దేవుడు చెప్పాడు. మరి తనకు భార్యను ఏర్పాటు చేయవలసినటువంటి ఒక గ్రహాన్ని నేను సృష్టించేటప్పుడు మీకు కబురు పెడతాను, మీరందరూ రావాలి అని దేవుడు వాళ్ళతో చెప్పాడు. ఆ సమయం వచ్చింది. ఆ సమయం వచ్చిన తర్వాత దేవుడు దూతలందరికీ కబురు పంపించాడు, ఇదిగో నేను భూమికి పునాది వెయ్యబోతున్నాను అని చెబితే ఉదయ నక్షత్రములు, దేవదూతలు అందరూ అక్కడికి సమకూడారు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. యోబు గ్రంథంలో ఆ విషయాలు ఉన్నాయి. 38వ అధ్యాయం 7వ వచనంలో ఆయన భూమికి పునాది వేసేటప్పుడు దేవదూతలందరూ జయధ్వనులు చేశారట. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడారు అని వ్రాయబడింది. అంటే భూమికి పునాది వేసే సమయానికే మిగిలిన ప్రపంచాలు ఉన్నాయి, వాటిల్లో దేవదూతలు నివాసాలు ఉన్నారు. ఆ భూమికి పునాది వేసిన తర్వాత వాళ్ళందరూ వచ్చి పాటలు పాడటం మొదలుపెట్టారు, జయధ్వనులు చేయటం మొదలుపెట్టారు. జయధ్వనులు ఎందుకు చేశారు? జయధ్వని ఎప్పుడు చేయాలి? ఎప్పుడు జయధ్వని చేస్తారు? యుద్ధంలో గెలిచినప్పుడు జయధ్వనులు చేస్తారు. ఏమిటి ఆ యుద్ధం? ఎప్పుడు జరిగింది? ఆల్రెడీ ఒకసారి జరిగింది భూమి పుట్టకముందు, తర్వాత మళ్ళీ జరగబోతుంది భవిష్యత్తులో. అందుకని వాళ్ళు జయధ్వనులు చేశారు. దేవునికి విరోధంగా ఈ భూమి పుట్టక పూర్వమే లూసిఫర్ అనేటువంటి వాడు ఒకడు దేవుని రాజ్యం మీద తిరుగుబాటు చేశాడు. ఇప్పుడు మనం కుమారుడు అని పిలుస్తున్న యెహోవా యుద్ధం చేసి వాడి స్థానంలో నుంచి పడద్రోశాడు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే యుద్ధ శూరుడైన యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఆయన యుద్ధం చేశాడు గనుక ఆ పడిపోయిన శత్రువు తర్వాత వాడు మరలా దేవుని సృష్టిని పాడు చేస్తాడు గనుక ఆ పాడైనటువంటి ఆ సృష్టిని, పాడైపోయిన మానవ జాతిని, పాడైపోయిన ప్రతి ఒక్కరిని కూడా విమోచించడానికి ఆ దేవుడే ఈ మానవుల కోసం ఏర్పాటు చేసిన అదే భూమి మీదకు దిగివచ్చి ఆ భూమి మీద తనే యజ్ఞమై సాతాను తలను చితక త్రొక్కి
అపవాది క్రియలను లయపరిచి అపవాదిని జయించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలా జయిస్తాడు గనుక దేవుడు జయించడానికి ఏర్పాటు చేసిన యజ్ఞ వేదిక ఈ భూమి కనుక ఆ భూమికి నేను పునాది వేస్తున్నాను రండి అని పిలిచినప్పుడు వాళ్ళందరూ వచ్చి పాటలు పాడారు, జయధ్వనులు చేశారు. ఆ తర్వాత భూమిని దేవుడు సృష్టించి ఆదాము అని ఆయన సృష్టించి హవ్వను నిర్మించి వారి ద్వారా ఇప్పుడు ప్రపంచంలో కనబడుతున్న ఇన్ని కోట్ల మంది జనాలను దేవుడు ఉద్భవింపజేశాడు. ఇదంతా దేవుని సంకల్పం. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ అర్థం కాకపోతే తరువాత మరలా ఇదే ప్రసంగాన్ని 1-2 సార్లు విని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు యూట్యూబ్లోకి వస్తుంది కనుక అది వినడానికి ప్రయత్నం చేయండి. ఆ దేవదూతలు జయధ్వనులు చేశారు భూమికి దేవుడు పునాది వేసినప్పుడు. ఆ తర్వాత ఈ భూమి మీద మనుషులంతా దేవునికి దూరమయ్యారు ఆయన సంకల్పంలో ఉన్నట్టుగానే. వారినందరినీ విమోచించడానికి దేవుడు తన కుమారుని ఇదే భూమి మీదకు పంపాలి అని ఆయన సంకల్పించాడు. అందుకే మనం చదివాం ఏమని, జగత్తు పునాది వేయబడక మునిపే యేసు క్రీస్తు ద్వారా తనకు పిల్లలు కావాలి అని దేవుడు ఉద్దేశించాడు. ఇది దేవుని సంకల్పం. ఆ సమయం వచ్చింది, ఆ కాలం వచ్చేసింది. దేవుడే శరీరాన్ని తొడుక్కొని మానవుడికి ఈ భూమి మీద అవతరించవలసిన ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దేవునికి మహిమ కలుగునగాక. సశరీరుడుగా ఆయన ప్రత్యక్షుడయ్యాడు అని బైబిల్ చెబుతుంది. ఎప్పుడైతే ఆయన ఇక్కడికి వచ్చి ఇదే భూమి మీద శరీరధారిగా పసి బాలుడుగా కన్య మరియ గర్భము ద్వారా ఈ భూమి మీదకు పుట్టాడో అప్పుడు పరలోక సైన్య సమూహం అంతా ఆ దూతతో కూడా ఉండి వాళ్ళు పాట పాడారు అని బైబిల్లో వ్రాయబడింది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని పాడారు. భూమికి పునాది వేసినప్పుడు పాడిన దేవదూతలు అదే భూమి మీద దేవుని సంకల్పం నెరవేర్చడానికి వచ్చిన ఆ దేవతనయుడు శరీరధారిగా ఈ భూమి మీదకి అవతరించినప్పుడు మరల అదే దేవదూతలు మరల పాటలు పాడారు. దేవునికి మహిమ కలుగునుగాక. అవే క్రిస్మస్ పాటలు. అదే దేవుని యొక్క పుట్టుకని జ్ఞాపకం చేసుకునే ఆరాధన. సర్వోన్నతమైన స్థలాల్లోనేమో దేవునికి మహిమ, మరి ఆయనకి ఇష్టలైన మనుషులకేమో భూమి మీద సమాధానము కలుగునుగాక. ఈ భూమి మీద మనకు సమాధానం కలిగించడానికి యేసయ్య పుట్టడం వల్ల పరలోకంలో దేవునికి మహిమ కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ యేసు క్రీస్తు ద్వారా మనము దేవునికి పిల్లలు కావాలని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపి తన మదిలో ఆలోచించాడు. అది దేవుని సంకల్పం. ఆ సంకల్పాన్ని బట్టి ఆయన వచ్చాడు. అందుకే గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేవునికి మహిమ కలుగునగాక. కాలము పరిపూర్ణమైనప్పుడట. పరిపూర్ణమంటే ఫలానా నెలకల్లా నేను ఈ పనిని ప్రారంభిస్తాను అని మనం అనుకుంటాం. ఫలానా తారీఖు కల్లా ఈ పని మనం ముగించాలి అని అనుకుంటాం. కొన్నేమో మొదలు పెడదాం అనుకుంటాం, కొన్ని ప్రారంభించాలని ఒక టార్గెట్ పెడతాం. ఆ టార్గెట్ వచ్చేసరికి కాలము పరిపూర్ణమైంది అంటాం. కోత ఎప్పుడు కోద్దాం అన్నాం అనుకో, వరి కోత రేపు 10వ తారీఖున పెట్టుకుందాం అన్నాం అనుకో, ఆ తారీఖున అది క్లీన్ చేసేస్తావు. ఆ మాట ఎప్పుడు అనుకున్నావు? ఇవాళ అనుకున్నావు, ఈ నెల ప్రారంభంలో అనుకున్నావు, ఆ టైం వచ్చేసరికి దాన్ని కోశాం. అట్లాగే దేవుడు సృష్టి ఏది లేనప్పుడు ఆయన ఒక్కడిగా ఉన్నప్పుడు అనుకున్నాడు. ఒక టైం, ఒక పీరియడ్ ఉంటుంది. ఆ సమయంలో శరీరాన్ని తొడుక్కొని వారి మధ్యలోనికి వెళ్ళాలి. ఇది దేవుని సంకల్పం. ఆ టైం వచ్చినప్పుడు, ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు
దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి. ఎందుకు స్త్రీ అందు పుట్టాడు అంటే మనము దత్తపుత్రులుగా స్వీకరించడానికి. దత్తపుత్రుడు అంటే ఆల్రెడీ సొంత కుమారుడు కాదు అని అర్థం. దత్తపుత్రుడు అంటే సొంత కుమారుడు కాదు, దత్తత తీసుకున్నాడు అని అర్థం. అంటే మనం దేవునికి సొంత పిల్లలం కాదా? దేవుని పిల్లలమే. కానీ మరొకడు మధ్యలో మనలను దారి తప్పించి తన పిల్లలనుగా చేసుకున్నాడు. తన పిల్లలనుగా మనల్ని అంగీకరించాడు. తన ఆలోచనలు మనలో నింపాడు. తన క్రూరత్వం మనలో నింపాడు. తనలో ఉన్న పాపపు స్వభావం మనలో నింపాడు. వాడి చేతులు బందీలుగా మనం ఉన్నాం. మరల దేవుడు తన కుమారులుగా చేసుకోవడానికి దత్తపుత్రులనుగా మనల్ని స్వీకరించడానికి వచ్చాడు. వాస్తవానికి ఆయన బిడ్డలం అయినప్పటికీ ఆయనకు విరోధులమైపోయి, ఆయనకు దూరం అయిపోయి మరొకటికి పిల్లలుగా మార్చబడ్డాం. అందుకే ఆయన అన్నాడు, సర్ప సంతానమా అన్నాడు. సర్ప సంతానంగా ఉన్న మనలను దేవుని సంతానంగా మార్చుకోవడానికి దత్తపుత్రుడు. దత్తపుత్రుడు అంటే ఒక రకంగా వారసుడు కూడా చిన్నపిల్లవాడైనప్పుడు పనివాని ఆధీనంలోనే ఉంటాడు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం ప్రారంభంలోనే ఈ విషయాలు ఉంటాయి. ఇప్పుడు మన ఇంట్లో వారసుడు ఉన్నాడు, పనివాడు కూడా ఉన్నాడు అనుకుందాం. పనివాడికి వారసుడికి పెద్ద తేడా ఏమీ లేదు. వాడు బాలుడై ఉన్నప్పుడు, వాడు బాలుడిగా ఉన్నప్పుడు, వాడికి ఒక సమయం రానప్పుడు పనివాడికి పిల్లవాడికి పెద్ద తేడా ఏమీ లేదు. వారసుడు కదా అని ఆ చిన్నపిల్లవాడికి ఏమి అప్పచెప్పం. దాసుడికి అన్నీ అప్పచెప్పేస్తామా? అలాగే పిల్లవాడికి కూడా అప్పచెప్పం. ఎందుకు? అతడు నిర్ణయించబడే ఒక కాలం వస్తుంది. అప్పుడు బాధ్యతలు అప్పగించి, ఆస్తి పత్రాలు అప్పగించి, సమస్తం అప్పగించి, ఇక నేను విరమించుకుంటున్నాను, ఇక నుంచి బాధ్యత నువ్వే కొనసాగించు అని అప్పుడు అప్పచెప్పాలి. యేసుక్రీస్తులోనికి వచ్చిన మనమంతా బాలురము, కొత్తగా జన్మించిన వాళ్ళము. దేవునికి మహిమ కలుగునుగాక. అలా దేవునిలోనికి మనం ప్రవేశించి దేవుని పిల్లలుగా మార్చబడాలనేది దేవుని సంకల్పం. ఆయన సంకల్పం ఎంత అద్భుతమైందో బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చింది. ఇంకా మనం చదివితే చాలా విషయాలు ఆయన సంకల్పాన్ని గురించి వ్రాయబడి ఉంది. ఆయన దయాపూర్వక సంకల్పం అది. ఆ సంకల్పాన్ని బట్టి 2025 సంవత్సరాల క్రితం దేవుడు శరీరాన్ని తొడుక్కొని మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి అన్నాడు వాక్యమైన దేవుడు. ఆ శరీరాన్ని తొడుక్కొని మనిషిగా ఈ భూమి మీదకు ఆయన పుట్టాడు. ఆయన క్రీస్తు, ఆయన రక్షకుడు, ఆయనే మెస్సియా, ఆయనే యేసు, ఆయన శరీరాన్ని ధరించిన వాక్యం, ఆయనే దేవుడై ఉన్న వాక్యం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వాక్యం శరీరాన్ని ధరించుకుని దేవుని సంకల్పాన్ని బట్టి, ఆయా సమయాల్లో, ఆయా పరిస్థితులను బట్టి దేవుడు ఎప్పుడైతే ఏర్పరిచాడో అప్పుడు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఆ సందర్భాలను పురస్కరించుకొని మనం క్రిస్మస్ పండుగ అని మనం దీన్ని చేస్తున్నాం. కొంతమంది అంటారు, క్రిస్మస్ బైబిల్లో ఉందా? బైబిల్లో క్రిస్మస్ లేదు అంటున్నారు. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించడం. అంటే క్రీస్తుని ఆరాధించడం బైబిల్లో లేదా? అసలు బైబిలే అది. క్రీస్తుని ఆరాధించమని బైబిల్లో ఉంది. రాత్రి తెలుసుకున్నాం మనం. జ్ఞానులు ఎవరు అనే దానిలో నేర్చుకున్నాం. క్రిస్మస్ అసలు బైబిల్లో లేదు. క్రిస్మస్ చేయకూడదంటే క్రీస్తుని ఆరాధించకూడదని చెబుతున్నారు అని అర్థం. ఏ తారీఖును పుట్టాడో బైబిల్లో రాసి లేదంటే సరేలే అనుకోవచ్చు. అసలు క్రిస్మస్సే లేదంటున్నారు. క్రిస్మస్ లేకపోవటం ఏంటి? క్రీస్తుని ఆరాధించడం లేదా బైబిల్లో? మనం ఆరాధించకూడదా? ఆరాధించాలి దేవుణ్ణి. కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఆయన ద్వారా పాపాల నుండి మనందరిని విమోచించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన చేతులు చాపి పిలుస్తున్నాడు. ప్రపంచాన్ని విమోచించాడు, విశ్వాన్నే విమోచించాడు. ఆయన పిలుస్తున్నాడు. ఆయనలోనికి ఎంతమంది అయితే వస్తారో, ఎంతమంది అయితే ఆయనలోనికి వచ్చి స్థిరపడతారో, క్రీస్తులోనికి ఎంతమంది అయితే ఆయన శరీరంగా రూపుదిద్దబడతారో వారందరినీ కూడా ఒకనాడు తన వధువుగా
పరలోకానికి తీసుకువెళ్ళబోతున్నాడు. మిగిలిన లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా చూస్తున్నారు. భూలోకపు కన్యట చూద్దాం ఎలా ఉంటుందో, అందంగా ఉండి ఉంటుందిలే, మనకంటే బాగుండి ఉంటుందిలే, ఆయన వెళ్ళి చేసుకొస్తున్నాడంటే బాగానే ఉండి ఉండాలిగా అనుకుంటున్నారు. కానీ ఈవిడ నల్లని పిల్ల, ఎండలో ఎండిపోయింది. నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అని చెప్పుకుంటుంది సంఘం. దేవునికి మహిమ కలుగునగాక. ఈవిడ్ని ప్రేమించాడు. ఈవిని తీసుకొని ప్రభువు రేపు ఆ రాజదర్బారులోనికి ప్రవేశించబోతున్నాడు. తన భార్యతో ప్రవేశిస్తుంటే ఆ లోకాలలో ఉన్నటువంటి దూతలందరూ తొంగి చూస్తారు. తొంగి చూసే సమయం ఎలా ఉంది చూద్దామని. మనం కనుక పెండ్లి కుమార్తె వెళుతుంటే బ్యాండ్ పెట్టుకుని వెళ్తున్నారనుకో, గొడుగు పట్టుకొని వెళ్తున్నారనుకో, యువతలే ఉండి గోడ యువతలు ఉండి అవతల చూస్తుంటాం ఆమెని. తర్వాత ఇక చూడరు. ఆ రోజే ప్రత్యేకంగా. అలాగే మనల్ని తొంగి చూసే సమయం ఒకటి ఉంది. ఆ పెండ్లి కుమార్తెగా ఆయనతో కలిసి మనం నడుస్తుంటే అందరూ చూస్తారు. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం అది. అది కావాలి అని దేవుడు కోరుకొని జగత్తు పునాది వేయబడక మునిపే తన మదిలో సంకల్పించాడు. ఆ సంకల్పంలో మనం అందరం ఉన్నాం. మరి ఆ సంకల్పాన్ని గుర్తుపట్టి ఎంతమంది అయితే యేసయ్యలోనికి వచ్చేస్తారో, యేసయ్య సంకల్పంలో ఉంటారో వాళ్ళందరూ కూడా రేపు పరలోకంలో మహిమ పొందబోతున్నారు, మెప్పు పొందబోతున్నారు, ఘనత పొందబోతున్నారు. ఆ సమయం ఇక ఎంతో దూరం లేదు, దగ్గరలోనే ఉంది. పెండ్లి కుమారుడు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాడు. అడుగు తీసి బయట పెడితే గుమ్మంలో నుంచి ఆయన మధ్యాకాశంలో అడుగు పెట్టినట్టే ఎదురు చూస్తున్నటువంటి ఈ వధువు సంఘం ఆయన కోసం ఎత్తబడుతోంది. చనిపోయిన వాళ్ళు లేస్తారు, బ్రతికున్న వారు మార్పు చెందుతారు, వెళ్ళి యేసుక్రీస్తుతో కలుసుకుంటారు. దేవునికి మహిమ కలుగునగాక. అలా యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టాలి, ఆయన ద్వారా వీళ్ళందరూ నాకు పిల్లలుగా ఉండాలి అనేది దేవుని సంకల్పం. ఇది మొదటిది. మరొక మాట చూపిస్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథము 2:23. దేవుని సంకల్పం ఏమిటో చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దేవుని యొక్క సంకల్పాన్ని అనుసరించి నడిచిన యేసుక్రీస్తు అని బైబిల్లో ఉంది. ఏమిటి దేవుని సంకల్పం? దాన్ని అనుసరించాడు. ఏమనుసరించాడు? ఈయన అప్పగింపబడడం దేవుని సంకల్పం. ఈయన ప్రాణం పెట్టడం దేవుని సంకల్పం. ఈయన 3వ దినాన సమాధి నుండి తిరిగి లేవడం దేవుని సంకల్పం. ఈయన పరలోకానికి మరలా తిరిగి వెళ్ళడం దేవుని సంకల్పం. మొత్తం మీద యేసయ్య ఈ భూమి మీద పుట్టడం దేవుని సంకల్పం. ఎందుకు పుట్టాలి అంటే ఆయన దుష్టుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి చంపబడటం దేవుని సంకల్పం. పుట్టడం ఆయన సంకల్పం నెరవేర్చబడింది. ఆయన అందరి కొరకు సమాధి చేయబడాలి, చచ్చిపోవాలి. ఇది దేవుని సంకల్పం. ఇది కూడా నెరవేర్చబడిపోయింది. దేవునికి మహిమ కలుగునగాక. ఈయన చచ్చిపోవడం దేవునికి ఇష్టం. యేసు అనేటువంటి ఆయన భూమి మీద ఎందుకు పుట్టాడు అంటే తన ప్రాణాన్ని అర్పించడానికి. ఏదో ఆయన ఏదో బాధ చేస్తే వాళ్ళందరికీ కుదరక కొట్టి చంపేశారంటండి అని అలా ఒక అనాలోచితంగా జరిగింది కాదది. లేకపోతే ఆయన మరణం అర్ధంతరంగా వచ్చింది కాదది. ఆయన చనిపోవడం కోసం ఈ భూమి మీదకి రావాలి అని దేవుడు ఏనాడో సంకల్పించాడు. అందుకే తనను తాను రక్షించుకోలేని వాడు మనల్ని ఎక్కడ రక్షిస్తారు అని పలుకుతున్నారు అవగాహన లేని వాళ్ళు. యేసయ్య సిలువలో వేలాడుతుంటే చాలామంది ఆ దారిన పోతా వస్తా ఓయి అనేకులను బాగు చేసిన వాడా, అనేకులకు స్వస్థత ఇచ్చినవాడా, నిన్ను నీవే రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు, నిన్ను నీవే సిలువలో నుంచి దిగిరా, అప్పుడు నమ్ముదాంలే. అప్పుడు నమ్ముదాం అనుకున్నారు. ఆయన దిగి రావడానికి కాదు వచ్చింది, చనిపోవడానికి వచ్చాడు. అది దేవుని సంకల్పం. ఎంత అవమానాన్ని భరించాడో. ఈ సృష్టినే తన మహత్తు గల మాటతో కలుగునుగాక అనగానే ఈ భూమి వచ్చింది, కలుగునుగాక అనగానే నక్షత్రాలు వచ్చాయి. ఈ విశ్వమే
యేసుక్రీస్తు తన నోటితో ఒక్క మాట పలికితే సమస్తము కూడా కలిగాయి. అంత గొప్ప దేవుడు ఆయన, అంత మహాదేవుడు. తన నోరు తెరవలేదు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలా మౌనముగా ఉందో అలా ఆయన నోరు తెరవలేదు అని లేఖనం చెబుతుంది. ఎందుకని? ఆయన ప్రశ్నించటం మొదలు పెడితే ఆన్సర్ చేసేవాడు ఎవడో లేడు. యేసయ్య ప్రశ్నించటం మొదలు పెడితే ఆ ప్రశ్నకు సమాధానం ఎవరు చెబుతారు? మాట్లాడు 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 అన్నాడు పిలాతు. ఈయన మాట్లాడితే ఆయన దగ్గర ఆన్సర్ ఉంటుందా? హేరోదు కూడా అన్నాడు, నువ్వు మాట్లాడు, ఏదో ఒక అద్భుతం చేయి, నేను చూస్తాను, నేను చూడాలని ఆశపడుతున్నాను అన్నాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు, అలా మౌనంగా ఉండిపోయాడంతే. సిలువలో ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మౌనంగా ఉన్నాడు. గడ్డాన్ని పట్టుకొని పెరికారు, మౌనంగా ఉన్నాడు. ఎన్ని హింసలు యేసయ్యను పెట్టినా ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన వచ్చింది ప్రాణం పెట్టడానికి. ఆయన గనక దోతలకు ఆజ్ఞాపిస్తే అయ్ రండి అన్నాడు అనుకో, దోతలు దిగొచ్చారే అనుకో, యేసయ్యను పట్టుకునే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉంటుందా? యేసయ్య కూడా అన్నాడు, పేతురు గారు కత్తి తీసి ఆ రాత్రి మల్లుకొనేవాడు చెవి తెగ నరికితే, ఎందుకని మీరు యుద్ధం చేస్తున్నారు? యుద్ధం చేసి నన్ను కాపాడదామన్నా మీరు? నేను తప్పించుకోవాలనుకుంటే, యుద్ధం చేయాలనుకుంటే, నా తండ్రిని వేడుకుంటే ఆయన పంపడనుకుంటున్నారా? 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందినే దూతలను పంపిస్తాడు అన్నాడు. దాదాపు 72,000 పైన దూతలు. ఇది ఏదన్నా ఒక సేనను పంపిస్తే సరిపోద్ది, వాళ్ళు కాపాడలేరు అనుకుంటున్నారా అన్నాడు. ఒక దేవదూత 185,000 మందిని ఒక చేత్తో కొట్టి చంపాడు ఒక్కసారి. ఇట్లంటే మరి కొన్ని కోట్ల దేవదూతలు వచ్చి వేసి ఆయన కాపాడలేరా? లేకపోతే ఆయన తప్పించుకోవడం కుదరదు అనుకుంటున్నారా? ఆయన వచ్చిందే మనందరి కోసం చనిపోవడానికి. ఇది దేవుని సంకల్పం. అందుకని నోరు తెరవలేదు, మరణించాడు. ఎందుకు అంటే పాపము వలన వచ్చే జీతం మరణం, అది మనకు రావాల్సింది తన మీద మోపబడింది. యెషయా గ్రంథం 53:10లో అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అనుంది. యెహోవాకి ఏమైందట? ఆయన నల్లగొట్టడం యెహోవాకి ఇష్టమైంది. ఇది దేవుని సంకల్పం. మరి దేవుని సంకల్పం వాళ్ళకి ఎందుకు తెలియలేదు? వాళ్ళకి గనక దేవుని సంకల్పం ఆనాడే అర్థమై ఉంటే మహిమ స్వరూపిని సిలువ వేయక ఉందురు అన్నాడు బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యంలో భక్త పౌలు చెబుతున్న మాటను చూద్దాం. 2:7 దేవుని జ్ఞానము దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. జగదుత్పత్తికి ముందుగానే దేవుడు దీనిని తన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. చాలు. ఈ లోకంలో ఉన్న వీళ్ళెవ్వరికీ కూడా దేవుని సంకల్పం తెలియలేదు. దేవుని సంకల్పం తెలిస్తే, దేవుని జ్ఞానం ఏమిటో ముందే వాళ్ళకి అవగాహన ఉంటే, వాళ్లకు అవన్నీ తెలిసి ఉంటే గనక మహిమా స్వరూపిని సిలువ వేయకపోదురు, సిలువ వేయక ఉందురు. ఎందుకు సిలువ వేశారంటే వాళ్ళకి తెలియదు ఇది దేవుని సంకల్పం, ఇది ఎలా ఉండాలి అని. వాళ్ళకి జ్ఞానం లేదు, అంటే సంకల్పం వారికి తెలియదు. కానీ తరువాత పౌలు గారు దేవుని ద్వారా కృపను పొందుకొని దేవుని సంకల్పాన్ని తెలుసుకొని, దేవుని సంకల్పమంతయు మీకు దాయకుండా నేను మీకు తెలియజేసేసాను అన్నాడు. దేవుని సంకల్పం కొంత అంతా చెప్పింది పౌలు, అంతా చెప్పేశాడు. ఈ రోజున మాకు తెలియదండి అని మనం ఎవరన్నా అంటే, అప్పుడు పౌలు అంటాడు, మీ నాశనానికి నాకు బాధ్యత లేదు అని మనం దగ్గర చదివాం. ఎందుకు నాశనమయ్యావు? ఈ సంకల్పం నాకు తెలియదు. తెలియకపోవటం వెంటనే తన గ్రంథంలో అయ్యా నేను రాశానయ్యా, నేను బోధించానయ్యా అంటాడు పౌలు. ఈ రోజున మనం దాన్ని తెలుసుకోవాలి. సరే, బోధించేవాడు బోధించకపోయినా మనం చదివైన అర్థం చేసుకోవాలి. దాని అర్థం చెప్పే వాళ్ళ దగ్గరకు వెళ్ళి
అయ్యా ఇది ఇలా వ్రాయబడింది, ఎందుకని ఇలా వ్రాయబడింది, దీని అర్థం ఏమిటి అని అడగాలి. ఈ లోక సంబంధమైన విద్య నీవు ఎన్ని డిగ్రీలు సంపాదించు, పిహెచ్డీలు చేయగాక దేవుని యొక్క విద్య అందరికీ అర్థం కాదు. అర్థమవుతుందా? అందరికీ అర్థం కాదు. ఒక అతను ఉన్నాడు, అతడు ఇథియోపియా అనే ప్రాంతం నుంచి యెరూషలేము వచ్చి యెరూషలేము దేవాలయాన్ని, యెరూషలేమును దర్శించుకొని తిరిగిపోతున్నాడు నపుంసకుడు. వెళుతూ వెళుతూ యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. అప్పుడు ఫిలిప్పు పరిగెత్తుకు వెళ్ళి అతను కలుసుకొని, అయ్యా నువ్వేం చదువుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? అప్పుడు ఆయన అంటాడు యథార్థంగా, నేను ఎంత చదువుకున్నానో తెలుసా, నువ్వేంటి ఎట్లుండా, అసలు నువ్వు చదువుకున్నావా అని ఎదురు ప్రశ్నించలా. నీకేమైనా చదవచ్చా, ఏంటి ఎలా ఉన్నావంటే పరిగెత్తుకుంటూ వస్తున్నావు, అసలు నేను ఎవరిని అనుకున్నావు, నేను చదివేదే నాకు అర్థం కాలేదని అడుగుతున్నావా నువ్వు, నా స్థాయి ఏమిటి, అసలు నేను ఎలాంటి వాడిని, నువ్వేంటి కాలినడకని చెప్పులు కూడా లేకుండా తిరుగుతున్నావు, నేను చదివేది అర్థమవుతుందని నన్ను అడుగుతావా నువ్వు అన్నాడా? అనలా. రథం మీద అతను కూడా ఆహ్వానించి కూర్చోబెట్టుకొని, అయ్యా మరి నాకు బోధించేవాడు లేకపోతే నాకు ఎలా అర్థమవుద్ది అన్నాడు. అంటే చదవటం అయితే చదువుతారు కానీ అర్థం కాదు అందరికీ. అందుకే దైవ సేవకుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగున గాక. అప్పుడు వివరించి చెప్పాడు. అలాగే దేవుని జ్ఞానం అందరికీ అర్థం కాలేదు కనుక వాళ్ళు ఏం చేశారు, దేవుని సంకల్పాన్ని గ్రహించలేకపోవడం వల్ల యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసి చంపారు. అతన్ని నలుగుగొట్టడం దేవునికి ఇష్టమైంది. వాళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో మొత్తం మీద సిలువ వేసి చంపారు. అది దేవుని సంకల్పం. దేవునికి మహిమ కలుగున గాక. అయ్యో మరి చంపారు కదా, మరి ఏంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి పరలోకం ఉంటుందా? ప్రభువుని అంగీకరిస్తే ఖచ్చితంగా ఉంటుంది. అంగీకరిస్తే ఖచ్చితంగా పరలోకం ఉంటుంది. అంగీకరించకపోతే మనం చెప్పలేం. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని సంకల్పాన్ని కొంత నెరవేర్చాడా, అంతా నెరవేర్చాడా, ఇంకేమన్నా ఉందా, మొత్తం నెరవేర్చేశాడా అంటే అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం మనం ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. ఏవి జరగవలెనని నీ హస్తములు నీ సంకల్పము ముందు నిర్ణయించెను, వాటిని అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన చాలు. వాటన్నిటినీ చేయడానికి నువ్వు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు అని రాయబడింది. దేవుని సంకల్పమంతయు నెరవేర్చిన యేసు, ఆయన మదిలో ఉన్న ఆలోచన మొత్తాన్ని పూర్తి చేశాడట యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకోసమే ఈ లోకానికి ఆయన దిగి రావలసి వచ్చింది. ఒకటి కుమారుడిగా వచ్చింది ఎందుకు అంటే, పెరిగి పెద్దవాడై తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు. ఇది దేవుని సంకల్పం. ఆయన దేవుని సంకల్పమంతా నెరవేర్చాడు. ప్రపంచాన్ని అలాగే విశ్వాన్ని కూడా పాపము నుండి లోపము నుండి విమోచించాడు. రైట్, ఆల్రెడీ విమోచించాడు కదండి, మరి ఇంక ఇబ్బంది ఏమిటి? పాపాన్ని ఎత్తివేసి తూర్పుకి పడవరకు ఎంత దూరం ఉందో అంత ఎడవం చేసేసాడు కదండి, మరి ఇంకేమిటి? అయితే మేము పాపులం కాదు అనుకుంటున్నారు కొంతమంది, అంతే కదా. మరి ఆయన వచ్చి లోకంలో పాపం మొత్తం తీసేసినప్పుడు ఇంకా పాపం ఉంటుందా? మళ్ళీ ఉండకూడదుగా. మేము పాపులం కాదు అంటున్నారు. అయితే ఆయన వచ్చి అందరిని విమోచించిన మాట వాస్తవమే, కానీ అది మనకు చెందాలి అంటే మనము చేయవలసిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. అవి చేస్తేనే, వాటిని పాటిస్తేనే మనము కూడా ఆ పాపము నుంచి విమోచించబడే అవకాశము కుదురుతుంది. ఒకటి, యేసయ్య పుట్టడం దేవుని సంకల్పం. రెండవది, ఆయన చనిపోవడం దేవుని సంకల్పం. దేవుని సంకల్పం అంతా యేసయ్య పూర్తి చేసేశాడు. అయితే మనం చెయ్యవలసింది ఏమిటి? దాన్ని అనుభవించడానికి మనకు కూడా ఒక సంకల్పం ఉంది. దేవుడు కూడా ఒక సంకల్పం మన పట్ల కలిగి ఉన్నాడు. అది గనక మనం చేస్తే మనం కూడా దేవుని సంకల్పంలో ఆయన కుమారునితో ఒకనాడు దేవుని పిల్లలం అనిపించుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం ఆ మాట కూడా. 3వ మాట, లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనం.
పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను ధర్మశాస్త్రోపదేశకులను చేత బాప్తిస్మము పొందగా అతని చేత బాప్తిస్మము పొందక తమ తమ విషయమైన విషయమైన దేవుని దేవుని సంకల్పమును సంకల్పమును నిరాకరించి నిరాకరించిరి. ఒకసారి ఆగుదాం. ఎవరెవరట ఇక్కడ? పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, ఆనాటి మతాధికారులు బోలెడంత మంది బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి అని రాయబడింది. ఒకసారి ఆలోచిద్దాం. దేవుని సంకల్పం ఏమిటి? మనమందరం ఏం పొందాలి? ఇది ఎవరి సంకల్పం? లేకపోతే మన సంఘంలో సిద్ధాంతమా ఇది? బాప్తిస్మం పొందండి అనేది మన సంఘ సిద్ధాంతమా? దేవుని సంకల్పం. కొంతమంది మేము పొందాం అన్నారు, కొంతమంది మేము పొందం అన్నారు. వాళ్ళు పొందకపోవటం వల్ల వాళ్ళు దేవుని సంకల్పమును నిరాకరించిరి. నెరవేర్చిరి కాదు, నిరాకరించిరి. నిరాకరించడం అంటే నీ ఆలోచన ఎవరికి కావాలి? నీ ఆలోచన ఎవరికి కావాలి? మాకు అవసరంలా బాప్తిస్మం, మాకు బాప్తిస్మం వద్దు అని చెప్పారు అంటే వీళ్ళు ఎవరి సంకల్పాన్ని నిరాకరించారు? దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. మరి ఇంకా బాప్తిస్మం పొందనటువంటి సహోదరి సహోదరులు త్వరపడి బాప్తిస్మం పొందాలి. అది దేవుని సంకల్పం. దేవుని సంకల్పం మనం బాప్తిస్మం పొందడం. మరి దౌర్భాగ్యం ఏమిటంటే కొన్ని సంఘాల వారు బాప్తిస్మాన్ని తీసి ఎత్తేశారు. మన మనసులో ఉంటే చాలండి, దేవుని వాక్యానుసారంగా మనం నడిస్తే చాలండి, ఆ నీళ్ళల్లోనే మునగవలసిన అవసరం లేదండి, బాప్తిస్మం మనకు వద్దండి అన్నారు. బాప్తిస్మం వద్దు అంటే వాళ్ళు గుర్తుపట్టాలి, వాళ్ళు దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. అంత ఒళ్ళు బద్ధకం ఏంటో నాకు అర్థం కావట్లా. అంత దయ్యం పట్టేసింది లోకంలో. నీళ్ళల్లో మునగమంటే ఎంత సులకనగా ఎందుకు చూస్తున్నారు అర్థం కావట్లా. అది దేవుని సంకల్పం. అది దేవుని సంకల్పాన్ని అంత సులకనగా చూసేవాడు దేవుని కుమారుడు ఎట్లా అవుతాడు? దేవుని రాజ్యంలోనికి ఎలా ప్రవేశిస్తాడు? లేదండి, వాక్యానుసారంగా నేను బ్రతుకుతాను, ఏసై చెప్పినట్టు మంచిగా బతుకుతాను అన్నవాడు నీళ్ళలో మునగడానికి జబ్బేంటని అడుగుతున్నాను నేను. ఏంటి అంత జబ్బేంటి, అంత బలిపేంటి? ఆడెళ్తాడా పరలోకం? అవసరం లేదని బోధించేటువంటి వాడెళ్తాడా పరలోకం? ఇలాంటి దౌర్భాగ్యులు బోధకులుగా ఉన్నంతకాలం నామకార్థపు క్రైస్తవ్యం అలాగే చచ్చుద్ది. కాబట్టి మనం ఏం చేయాలంటే కోకట వేళ్లతో సహా పెళ్ళగించాలి ఇలాంటి బోధలను. బాప్తిస్మం అక్కర్లేదని వాడు దీనికి సమాధానం చెప్పాలి. ఇది దేవుని సంకల్పం. వద్దంటారు కాడెవడో. బాప్తిస్మం అంటే నీటిలో ముంచబడుట, చిలకరింపిస్తాడు ఒక్కొక్కడు. ఎక్కడ నేర్చుకొచ్చారు ఇది? ఎవడ నేర్పించాడు? బైబిల్లో అలా ఎక్కడ రాయబడలేదు. చిలకరింపు బాప్తిస్మాలు, చిన్నప్పుడు బాప్తిస్మాలు, పెళ్లి చేసుకోవాలంటే బాప్తిస్మాలు, జెండా కింద బాప్తిస్మాలు, ఇవన్నీ కూడా రద్దు. ఇవి క్రొత్తగా జన్మించినట్టు కాదు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చినట్టు కాదు. బాప్తిస్మము ఒక్కటే అని ఉంది బైబిల్లో. మరి ఇన్నెందుకు వచ్చాయి? సాతాను తినవచ్చు అన్నాడంతే దేవుడు. దేవుడు తినవద్దు అన్నాడంతే దేవుడు. తినవచ్చు అనే స్వరం ఎక్కడి నుంచి వచ్చింది? సాతానిది, అపవాదిది. అలాగే దేవుడు పొందు అన్నాడు, అవసరం లేదు అనే స్వరం ఎక్కడి నుంచి వచ్చింది? సాతానిది. ముంచడు బాప్తిస్మం పొందమని బైబిల్లో ఉంది. చిలకరించినా పర్వాలేదులే, జెండా కిందైనా పర్వాలేదులే, ఏదో నిర్ధారణ ఒకటి తీసుకొచ్చుకున్నాను పర్వాలేదులే. అసలు నువ్వెవరో దాన్ని డిక్లేర్ చేయడానికి? లేఖనం ఏమి చెప్పుతుందో మనం అది చెయ్యగలగాలి. బాప్తిస్మం వద్దా, బాప్తిస్మం వద్దా అంటారేంటి? అసలు రక్షించేదే బాప్తిస్మం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యాన్ని చూద్దామా? 19-21 కలిసి ఉంటుంది. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది దేని ద్వారా?
నీటి ద్వారా రక్షణ పొందిరి, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. రక్షించుచున్నది. దేవునికి మహిమ కలుగునగాక. మనలను రక్షించేది ఏమిటి? బాప్తిస్మము రక్షిస్తుంది. బైబిల్ చెబుతుంది, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. మార్కు 16:16. మరి బాప్తిస్మం వద్దు అని దాన్ని నిరాకరించారట కొంతమంది ఆ దినాల్లో. యోహాను బాప్తిస్మం ఇస్తుంటే, ఆయన శిష్యులు బాప్తిస్మం ఇస్తుంటే, ఏసయ్య శిష్యులు బాప్తిస్మం ఇస్తుంటే బాప్తిస్మాన్ని నిరాకరించారు కొంతమంది. వాళ్ళు బాప్తిస్మాన్ని నిరాకరించడాన్ని బైబిల్ చెబుతుంది దేవుని సంకల్పాన్ని వాళ్ళు నిరాకరించారు. దేవుని సంకల్పాన్ని తోలనాడారు. దేవుని సంకల్పాన్ని మాకొద్దు, దేవుడు చెబితే మేము పొందాలా అనుకున్నారు. అలాంటి గుంపుతో మనం ఉండకుందుముగాక. ఒకటి, దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించటం దేవుని సంకల్పం. ఆయనను సిలువకు అప్పగించి ఆయన మరణించడం దేవుని సంకల్పం. ఆ దేవుని సంకల్పం అంతా యేసయ్య నెరవేర్చడం దేవుని సంకల్పం. మరి మనం చేయవలసింది ఏమిటంటే మనము బాప్తిస్మం పొందడం దేవుని సంకల్పం. తర్వాత మనం ఏమవ్వడం దేవుని సంకల్పమో ఎబెసీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో చూద్దాం. ఎబెసీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన సంకల్పం ఏమిటంటే మనం ఆయన స్వాస్థ్యం అవ్వడం దేవుని సంకల్పం. స్వాస్థ్యం అంటే సొత్తు అయిపోవడం, ఆయన సొంతం అయిపోవడం. ఇది నా స్వాస్థ్యము అంటాం కదా కొంతమంది. అలా మనం దేవుని స్వాస్థ్యం అవ్వడం దేవుని సంకల్పం. దేవుని సంకల్పంలో మనం ఆయన స్వాస్థ్యమై ఆయన సొంతమైపోవడం, పరలోక వాసులం అవ్వడం, ఆయనకు మనం స్వాస్థ్యం అవ్వడమే దేవుని సంకల్పం. మరి ఆయనకి సొంతమయ్యామా లేదా? ఆయనకు సొంతమైతే మనం ఆయన సంకల్పాన్ని నెరవేర్చిన వాళ్ళమే. మనం ఆయనకు సొంతమయ్యామనడానికి రుజువేంటి? బాప్తిస్మం పొందడమే. ఆ బాప్తిస్మం పొందిన వారిని ఆయన ఏం చేస్తున్నాడంటే కాపాడుతున్నాడు. మళ్ళీ వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పి మనకు కొంత అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళాడు. బయానా ఇచ్చి వెళ్ళాడు. బజానా అడ్వాన్స్, బయానా బజానా అంటాం కదా. అది దేవుడు ఇచ్చాడు. ఎవరికి? తన స్వాస్థ్యానికి ఇచ్చాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక భూమి కొనాలనుకున్నాడు. అయ్యా మరి భూమి ఇక్కడ అమ్మబడును అని ఉంది, నేను కొంటాను. మరి ఎంత? 10 లక్షలు చెబుతున్నాం. సరే రైట్, మాకు ఇప్పుడు వాళ్ళ 3వ తారీఖు, మాకు 20వ తారీఖు లేదా 30వ తారీఖు వరకు మాకు గడివివ్వండి. ఈ రోజున మీకు 1 లక్ష రూపాయలు చెల్లిస్తున్నాను. ఆ రోజున వచ్చి మిగిలిన ఆ సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుని నా సొత్తు అయిపోద్ది అప్పుడు అని అడ్వాన్స్ ఇస్తాం. ఒక స్థలానికి ఇస్తాం కదా. తర్వాత ఆ టయానికి వచ్చి మిగతా అమౌంట్ ఇచ్చి మన స్వాస్థ్యం అంటే మన సొంతం చేసేసుకుంటాం. అలాగే బాప్తిస్మం పొంది దేవుని సన్నిధిలో రక్షించబడిన బిడ్డలకు దేవుడు అడ్వాన్స్ ఇచ్చాడు. అదే 14వ వచనంలో ఆ విషయం రాయబడింది. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకుని ఏం చేశాడు? మనందరినే సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అన్నాడు. సంచకరువు అంటే బయానా అడ్వాన్స్. అయితే మనలను సంపాదించుకున్నాడు అన్నాడు. ఎందుకు సంపాదించుకున్నాడు? విమోచించడానికి. అదేంటండి? యేసయ్య శిలువ రక్తం ద్వారా పాపం నుంచి విమోచించబడ్డాంగా. మళ్ళీ విమోచించబడటం ఏంటి? విమోచించబడటం అంటే సంపూర్ణత. అంటే ఈ పూర్తిగా మనలను ఈ భూమి మీద నుండి తాను ఎక్కడైతే పరలోకంలో నివాసం ఉన్నాడో అక్కడికి తీసుకువెళ్ళడము విమోచన. అక్కడికి వెళ్ళడానికి ముందే మనం పాపం నుంచి శిలువ రక్తము ద్వారా విమోచించబడ్డాం.
ఈ విమోచించబడి సంఘంలో కొనసాగుతున్న మనలను పూర్తిగా ఇక్కడ నుంచి పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆయన బజానా ఇచ్చాడు అంటే పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనలను కంచివేసి కాపాడుతున్నాడు కనుకనే పాపం చేద్దాం అని అక్కడ వరకు వెళ్ళి ఇది వద్దు అని వెనక్కి తిరిగి ఎందుకు వస్తున్నావు అనుకుంటున్నావు? పాపం చేయడానికి అడుగులైతే వెళ్ళిపోతున్నాయి మన ఆలోచనతో పని లేకుండా. కానీ మళ్ళీ పరిశుద్ధాత్ముడు బోధించటం వల్ల ఇది నాకు తగింది కాదు, నేను ఇక్కడ నిలవదగిన వాడిని కాదు, ఈ స్థలంలో నేను ఉండకూడదు, వీళ్ళ మధ్యలో నేను కూర్చోకూడదు, వీళ్ళతో నేను స్నేహం చేయకూడదని ఎందుకు చేస్తున్నాం? పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడ్డాడు భయానాగా, ఆయన బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకు నాయకుడు, ఆయన మనకు నావికుడు, ఆయన మన బోధకుడు, ఆయన మన ఆలోచనకర్త, ఆయన మనల్ని నడిపిస్తాడు. ఏది మంచిదో ఏది మంచిది కాదో బోధిస్తాడు. యేసుప్రభువుడు నా వాటిలోనివి ఆయన తీసుకుని మీకు బోధిస్తాడు అని చెప్పాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాము గనక పాపం వైపు పరుగులు తీయలేకపోతున్నాం. నోటి వరకే వచ్చి ఏదో తిడదామని ఎందుకు ఆగుతున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడుగా, నీ దేహం జాగ్రత్త ఏంటి అన్నప్పటికీ సరే అని అక్కడతో ఆగిపోతున్నాడు. ఎందుకు? పరిశుద్ధాత్ముడు మనకు నడిపిస్తున్నాడు, తోడుగా ఉన్నాడు. ఇది దేవుని సంకల్పం. కాబట్టి యేసు ఈ భూమి మీద మనిషిగా పుట్టడం దేవుని సంకల్పం, మన పాపాల కొరకు సిలువ వేయబడటం దేవుని సంకల్పం, మనం బాప్తిస్మం పొందడం దేవుని సంకల్పం, మనం ఒకనాటికి పరిశుద్ధాత్మతో నింపబడి భయాన పొందిన మనం ఒకనాటికి విమోచించబడి పరలోకంలో ఆయనతో ఉండడం దేవుని సంకల్పం. అది దేవుని ఉద్దేశం పరలోకంలో. మరి దేవుని ఉద్దేశం ఈ రోజున మనకు తెలిసింది కదా. ఆ ఉద్దేశం తెలుసుకున్న మనం ఈ జరుగుతున్నదంతా ఒకసారి దృష్టిలో పెట్టుకొని మనము పోయే లోపు బాప్తిస్మం పొందుదాం, సంఘంలో చేర్చబడదాం, యేసయ్య శరీర రక్తాల్లో పాలు పొందులు పొందుదాం. ఆయన వచ్చి మనలను సంపూర్ణంగా ఆయన సన్నిధికి తీసుకొని వెళ్ళిపోతాడు. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో స్థిరపరచునగాక.